అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక అల్లూరు జిల్లాలో ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ లైవ్లో అందిస్తారు. ప్రతాప్, రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటనకి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. మొత్తం బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా మంత్రాలయం నుండి ఒక విఘ్నేశ్వర ట్రావెల్స్ అనే ఒక ప్రైవేటు బస్సును వీరు మాట్లాడుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు అరకు నుండి డైరీగా బయలుదేరి భద్రాచలం వస్తుండగా గత అర్ధరాత్రి ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా క్షతగాత్రులు 28 మందిని కూడా దగ్గరలో ఉన్న చింతూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెంటనే వారు హుటాహుటిన అంబులెన్స్ లోకి వీరందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ మంచు అలాగే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చీకటిగా ఉండడంతో ఈ రోజు కొద్దిగా వెలుగు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు తరలించే ప్రయత్నం చేశారు. అయితే వీరంతా కూడా తీర్థయాత్రల పేరు చెప్పి బయలుదేరి అనుకోని ప్రమాదంలో గురయ్యి 9 మంది ఒక్కసారిగా మృతి చెందడంతో ఈ ప్రాంతం అంతా కూడా కకలావికలంగా ఉంది ప్రస్తుతం. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే హోంమంత్రి అనిత కూడా హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి దగ్గర రానున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు అదే విధంగా రాష్ట్ర పర్యాటక మంత్రి కందులు దుర్గేష్ కూడా వెంటనే వీరు స్పందించి ఈ మృతులకు అండగా మేము ఉంటాము, ఆ మృతుల కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పేసి అంటున్నారు. ప్రతాప్, గాయపడ్డ 20 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరి కొంతమంది పరిస్థితికి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి పంపించే ఉద్దేశంలో ఉన్నారు. చాలా మందికి అయితే తీవ్ర గాయాలు అయితే తగిలినాయి. స్వల్ప గాయాలు తగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఏ ట్రావెల్స్ ఏజెన్సీకి సంబంధించింది? ఆ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం అయితే విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్ గా గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించిన యజమానులు కూడా ఎవరు ఇక్కడికి ఇంకా రాలేదు. అయితే పోలీసులు ఈ బస్సుకి మొత్తం ఫిట్నెస్ ఏ రకంగా ఉంది అనే విధంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకున్నారా? అక్కడ పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతుంది? ఆల్రెడీ ఇప్పుడు ఉన్నతాధికారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అలాగే హోంమంత్రి అనితో కూడా మరి కాసేపట్లోకి ఇక్కడ రానున్నారు. క్షతగాత్రులకి అండగా ఉంటామని, గాయపడ్డ వాళ్ళకి మెరుగైన చికిత్స చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఏమైనా తెలిసాయా? అక్కడ బస్సులో ప్రయాణిస్తున్న వారు అంతా కూడా చిత్తూరు జిల్లా వాసులుగా తెలుస్తుంది. వారి వివరాల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వీరు మొత్తం అంతా కూడా చిత్తూరు జిల్లా మంత్రాలయం నుంచి వచ్చిన యాత్రికులుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ ఆధార్ కార్డులు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే వీరందరూ కూడా షాక్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది అంతా నిద్రమత్తులో జరిగిన సంఘటనగానే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నందకుమార్, జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి దగ్గర ఘోర రోడ్డు బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఇప్పటికి 9 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇంకొక 15 మంది క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రులకి, అలాగే ఇంకొంచెం మంచి వైద్యం అందించే దిశగా వీళ్ళందరినీ కూడా విశాఖపట్నం తరలించేటందుకు కూడా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అరకు నుంచి ఈ యొక్క భద్రాచలం వెళ్తున్న నేపథ్యంలో మారేడుమిల్లి అత్యంత లూప్ లైన్ ఏరియా, అలాంటి దగ్గర ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ఇప్పటికే దీన్ని గమనించడం అయితే జరిగింది. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ యొక్క మంచు, ముఖ్యంగా ఇది -సెల్సియస్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ యొక్క రోడ్డు మలుపు తిప్పే క్రమంలోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా ఫస్ట్ అధికారులు అయితే ధృవీకరించుకున్నారు. అయితే ప్రస్తుతానికి బస్సు డ్రైవర్ కూడా చనిపోవడం, అలాగే బస్సు డ్రైవర్ తో పాటు మరొక 8 మంది కూడా చనిపోయిన నేపథ్యంలో అధికారులు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మృతదేహాలన్నింటినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అల్లూరు జిల్లాకి సంబంధించిన అధికారులందరూ కూడా చేరుకున్నారు అక్కడికి. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ఈ యొక్క ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి కూడా లోనయ్యారు. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నం చేయాలని అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఇంతమంది మృతి చెందడం పట్ల కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం అయితే వ్యక్తం చేశారు. అలాగే సంఘటనా స్థలానికి ఇటు ఈస్ట్ గోదావరికి సంబంధించి, అలాగే అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ కూడా చేరుకున్నారు. అంబులెన్స్ లోని ఈ యొక్క మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్లు ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలి. అలాగే ట్రాఫిక్ కి సంబంధించి బస్సు ఫిట్నెస్ ఎంతవరకు ఉన్నది, ఆర్టీఓ అధికారులు వీటిపైన ర్యాండమ్ చెక్స్ కొంత మేరకు చేసినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటది. అలాగే డ్రైవర్ ఉన్నాడా, అలాగే స్టెఫ్నీ డ్రైవర్ కూడా ఉన్నాడా లేదా అనేది కూడా కొంత మేరకే ఆర్టీసీ అధికారులు, ఈ యొక్క ఆర్టీఓ అధికారులందరూ కూడా చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అటువంటి సింగిల్ ఘాట్ రోడ్ ఏరియాస్ లోకి ఇటువంటి బస్సుల్ని ముఖ్యంగా ప్రయాణికులతోటి అనుమతించకుండా అక్కడ చెక్ పోస్టులు పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకి ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారేడుమిల్లి, చింతూరు ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అక్కడ కేవలం ఈ యొక్క ప్రకృతి అందాలను చూడడానికి వస్తూ ఉంటారు. ఈ ఒక్కసారిగా వీళ్ళు అరకు నుంచి భద్రాచలం వెళ్తున్న నేపథ్యంలో చింతూరు ఘాట్ రోడ్ లోని ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు అరకు దాటిన తర్వాత అలాగే ఇటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మట్టుగా కంపల్సరిగా చెక్ పోస్టులు పెట్టి ఫారెస్ట్ అధికారులు కానీ, అలాగే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది కానీ, ఆర్టీఓ అధికారులు కానీ ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి కంపల్సరిగా ఈ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ లో మేనేజ్మెంట్ లో చాలా క్లియర్ గా ఉంది. వీళ్ళందరికీ కూడా వాష్ అండ్ మూవ్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. ఎందుకంటే అర్ధరాత్రి ఇటువంటి డ్రైవర్స్ డ్రైవింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఏమైనా నిద్ర మత్తులో జారుకునే అవకాశం ఉన్నదా, లేదా మద్యం తాగి ఉండే అవకాశం ఉన్నదా అనేది ర్యాండమ్ గా ఇటువంటి చెక్ పోస్టులు పెట్టి చెక్ చేసినట్లయితే ఇటువంటి ఘాట్ రోడ్స్ లోని ఇటువంటి ప్రమాదాలు అయితే జరగకుండా ఉంటది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు. దీనికి ఫిట్నెస్ ఏమాత్రం ఉన్నది అనేది ఇక ఆర్టీఓ అధికారులు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్టెఫ్నీ డ్రైవర్ ఉన్నాడా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇదే నేపథ్యంలోని మనకి రాజ్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. క్లియర్ గా ఎవరైతే చనిపోయారో వారి యొక్క మృతదేహాలని తోటి ప్రయాణికులే బయటకు తీసుకునే క్రమం అనేది ఇది మానవాతీత హృదయ విదారక ఘటనగా మనం కూడా చెప్పుకోవచ్చు. వెంటనే అధికారులందరూ కూడా దీని మీద అప్రమత్తం అయ్యి వెంటనే వీళ్ళందరికీ సహాయ చర్యలు అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఎందుకంటే ముఖ్యంగా చలికాలం వింటర్ సీజన్ లో ఎక్కువగా ఈ యొక్క పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే క్రమంలో మారేడుమిల్లి అనేది కూడా చాలా ప్రకృతి ఒడిలో ఉన్న ఒక సుందరమైన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అక్కడ అందాలన్నీ వీక్షించుతూ వెళ్తూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరగడం ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇటువంటి ఘటన జరగడం ఎవరికి కూడా ఏం జరిగిందో పాల్పోలేని పరిస్థితి. ఒక సర్ప్రైజ్ గా అది ఏంటంటే వాళ్ళు ఒక నిద్రమతిలో ఉన్న సమయంలో ఇటువంటి జరగడం, వారు చేరుకోలేకపోవడం. ఆ నిద్రమతిలోనే 9 మంది చనిపోయారు అని అంటే ఆ యొక్క భక్తులు, ఆ పక్కనున్న మిగతా ప్రయాణికులు, వాళ్ళ బంధువులు అయితే హృదయ విదారకంగా బాధపడుతున్నారనే చెప్పాలి. ఏదేమన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా కొంత మేరకి
ఘాట్ రోడ్స్ లోని ర్యాండమ్ గా ఈ చెక్ పోస్టులు పెట్టడం, వాళ్ళని వెహికల్ యొక్క ఫిట్నెస్ చెక్ చేయడం, అలాగే ఈ యొక్క ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఆల్కమీటర్ తోటి ఎప్పటికైనా వీళ్ళు మద్యం తాగి ఉన్నారా లేదా, లేకపోతే అర్ధరాత్రి ఇటువంటి ఘాట్ రోడ్స్ లో వెళ్లకుండా ఉండే దిశగా కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలాగే రవాణా శాఖకు సంబంధించిన అధికారులు నిర్ణయం తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వెనక్కి వచ్చింది వెండి. అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, అక్కడ సాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నవీన్, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్ చక్రి. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ సుమారు ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 37 మందిలో 15 మంది అయితే మృతి చెందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదం నిన్న రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అయితే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ లో కొంతమంది ఒక 35 మంది ప్రయాణికులు ఈ యొక్క దైవ దర్శనానికి బయలుదేరినట్లుగా చూడవచ్చు. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్య భద్రాచలంలో రాముని దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే చూడొచ్చు. అయితే ఈ బస్సుకు సంబంధించి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సుగా అయితే అధికారులు గుర్తించినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క బస్సులో 35 మంది కూడా చిత్తూరుకు చెందినటువంటి ప్రయాణికులే ఉన్నారు. అయితే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంట్లో 15 మంది మాత్రం మృతి చెందారు. ఈ 15 మందితో పాటు మొత్తం 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. దీంట్లో 15 మంది మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్నటువంటి మరికొంతమంది ప్రయాణికులు ఈ యొక్క ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో వారితో ఉన్నటువంటి వారే ఆ యొక్క మృతదేహాలను వెలికి తీస్తూ అక్కడ ఒక విషాదకరమైనటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అదే విధంగా వారితో పాటు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే 2 డ్రైవర్లు ఉన్నా కూడా ఇటువంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుందని అక్కడికి వచ్చినటువంటి పోలీసు వారు కావచ్చు, లేకపోతే అధికారులందరూ కూడా దానిపై క్షుణ్ణంగా విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఎక్కువ మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక మూల తిరిగినటువంటి ఈ యొక్క బస్సు మరొక మూల తిరిగే ప్రయత్నంలోనే పై నుంచి కింద రోడ్డు మీద పడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ 10 మంది కూడా అక్కడే స్పాట్ లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇది అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్య జరగడంతో అక్కడ ఎవరు కూడా సహాయక చర్యలు చేసేందుకు అయితే కొంచెం ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అక్కడ రహదారి వెంట ప్రయాణిస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మరో వాహనాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు వెలికి తీశారు. అదేవిధంగా క్షతగాత్రులందరినీ కూడా ఇటు ఆసుపత్రులకు అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీంట్లో కొంతమంది సివియర్ ఇంజరీస్ తీవ్రంగా గాయపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఏదైతే బస్సు ఫిట్నెస్ గా ఉందా లేదా, డ్రైవర్ల యొక్క పరిస్థితి, వీటన్నిటిపై కూడా అధికారులందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా దత్తు? జిల్లా మారేడుమిల్లి చింతూరు మధ్య చాలా తులసిపాక అనే గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘాటి మొత్తం దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లా నుంచి ఒక 35 మంది యాత్రిక సమూహం, యాత్రికులు వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించాలని చెప్పి వీరంతా మొన్న బయలుదేరడం జరిగింది. ఇందులో భాగంగా
నిన్న వీరు అరకు, పాడేరు, అలాగే సింహాచలం ఈ క్షేత్రాలన్నింటినీ, అన్నవరం క్షేత్రాలను దర్శించడం జరిగింది. దాని తర్వాత నిన్న రాత్రి సమయంలో అన్నవరం నుండి బయలుదేరి వీరంతా కూడా రంపచోడవరం మీదుగా ఈ ఘాటి దాటుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బలతాపడి లోయలోకి పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోగా మరో 22 మందికి తీవ్ర గాయాలని చెప్పి అధికార యంత్రాంగం సమాచారం చెప్తోంది. ఏదైతే బస్సులో చిక్కుకున్న మృతదేహాలను కావచ్చు, లేకపోతే క్షతగాత్రులు వీరందరినీ కూడా స్థానికులు రక్షించి అంబులెన్స్ లో తరలించారు. అయితే ఈ తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో జరిగినట్టు క్షతగాత్రులు ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ చెప్తారు. వీరంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు మనం పొద్దున ఈ సమయానికి భద్రాచలం చేరుకుంటాం, శ్రీరాములు వారి సన్నిధికి చేరుకుంటాం, అక్కడ స్వామివారిని దర్శించుకుంటాం. దాని తర్వాత తిరుగు ప్రయాణం మా సొంత గ్రామం అయిన చిత్తూరు వెళ్ళిపోతాం అని చెప్పి వారంతా ఆనందంలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ లో యూటర్న్ చాలా ప్రమాదకరమైన మలుపుగా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్థానికులు చెబుతున్న, క్షతగాత్రులు చెప్తున్న వివరాల ప్రకారం బస్సు ఎదరికిన తర్వాత కంట్రోల్ అవ్వలేదు, స్టీరింగ్ కంట్రోల్ తప్పింది, ముందుకు వెళ్ళిన బస్సు వెనక్కి వచ్చి లోయలోకి జారి పడిపోయిందని చెప్పేసి ఆ యొక్క క్షతగాత్రులు కావచ్చు వారు సమాచారం ఇచ్చిన వారు చెప్తున్నారు. అయితే బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ కరెక్ట్ గా ఉన్నారా లేదా, లేకపోతే లేకపోతే బస్ ఫెయిల్యూర్, బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా, ఇతర కారణాలు సాంకేతిక సిబ్బంది తెలియపరచవలసి ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక క్షతగాత్రుల్ని చింతూరు ఆసుపత్రికి తరలించారు. వారంతా కన్నీరు మున్నీరు ఉంటారు. ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం కూడా చెందినట్టు తెలుస్తోంది. ఒకే వీధికి చెందిన 6 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వీరంతా చిత్తూరు జిల్లా వాసులు. వారంతా వారి యొక్క బాధ ఏంటంటే చాలా దారుణంగా ఉంది. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఈ యొక్క దీని మీద స్పందించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకుంటాం. ఎవరైతే క్షతగాత్రులున్నారో వారికి మెరుగైన చికిత్స అందించడానికి మొత్తం వంతు ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బాధితుల తరఫున అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించారు. ఘటన జరగడం బాధాకరం. దీని మీద ముందు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ రోడ్డు 2-వే ఉండడం, ఆ ఎదురుగా వస్తున్న వాహనాన్ని సరిగా గుర్తించకపోవడం, అందులో తెల్లవారుజామున మంచు తీవ్రంగా ఉండడం, శీతాకాలం కావడంతో చలి తీవ్రత కూడా చాలా అధికంగా ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా సరిగ్గా అనుకూలించట్లేదని చెప్పొచ్చు. గతంలో ఈ ఘాట్ రోడ్ మీద రాత్రి 8 దాటితే ప్రయాణికులు నిలిపివేశారు. కానీ ఇప్పుడు మాత్రం 24/7 ప్రయాణికులను వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున డ్రైవర్ కి నిద్ర వచ్చి ఉండాలి, లేకపోతే బస్సులో సాంకేతిక లోపల రావాలి, లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వాలి, లేకపోతే దట్టమైన మంచు వల్ల అద్దంలో సరిగ్గా కనపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని భావిస్తారు చక్రి. థ్యాంక్ యూ దత్తు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేగింది. నాగేపల్లిలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపైన కత్తులతోటి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజును ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజును ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే రాజుపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేగింది. నాగేపల్లిలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపైన కత్తులతోటి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజును ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజును ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే రాజుపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లో అందిస్తారు. రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేగింది. నాగేపల్లిలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపైన కత్తులతోటి దాడి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, నిన్న ఒకవైపు మొదటి విడతలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగడింది. అయితే అక్కడ నాగేపల్లిలో మాత్రం చూసుకుంటే మాది మార్కెట్ కమిటీ చైర్మన్ పైన ఒకవైపు అర్ధరాత్రి వేళలో
ఓడిపోయిన వారైతే అతని పైన కత్తులతో దాడి చేయడానికి ఇంటికైతే రావడం జరిగింది. అతని పైన దురుసుగా ప్రవర్తిస్తూ ఒకవైపు తెచ్చుకున్న కత్తులతోటి అతని తలపైన గాయాలు చేయడంతో స్థానికులు అక్కడ ఉండడంతో చాలా వరకు నివారించే ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అనంతరం ఒకవైపు ఇతనికి గాయాలు కావడంతో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారనే అభ్యర్థులే వాళ్ళు దాదాపు ఇక్కడ ఇతని పైన దాడికి కూడా దిగడం జరిగింది. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి ఒకవైపు పోటాపోటీగా ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ జరిగింది కాబట్టి దాంట్లో ఓటమి పాలు కావడంతో తన తప్పుకోలేక ఒకవైపు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన ఈ రాజు పైన ఒకవైపు వాళ్ళ దాడికి అయితే దిగడం జరిగింది. ఎందుకంటే ఆ కత్తులు తీసుకోవాల్సిన కత్తులతో కూడా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. బ్రేకింగ్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో మాదిరి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా మాదిరి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిల్ హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాదిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి మరో వివాదం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్లో మాదిరి బర్త్డే వేడుకలకు భంగం సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోలెన్ అందిస్తారు. మధు, బర్త్డే పార్టీ అయితే జరిగింది కానీ బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పర్మిషన్ ఏదైతే తీసుకోలేదో ఆ పర్మిషన్ తీసుకోలేదు అనేటటువంటి ప్రచారంతో ప్రస్తుతం దుబాడకి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూ అంతా కూడా కోర్టు కేసు వరకు చేరిందని చెప్పాలి. పోలీసులు ప్రధానంగా కూడా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసినటువంటి కేసులో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు లిక్కర్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి యాక్ట్ వర్తింపుస్తుంది. సో ఫారెన్ ఏదైతే స్టాక్ బాటిల్స్ ఉన్నాయో వాటిని కూడా అనుమతి లేకుండా కలిగి ఉన్నారు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు అయితే నమోదు చేశారు. బెయిల్ సెక్షన్స్ ఇదంతా కూడా కేసుకి సంబంధించి పూర్తిగా కూడా తదుపరి సెక్షన్లు ఇవన్నీ కాదు, అంటే ఇది పార్టీ అనుమతి లేకపోవడం అన్మోల్ లిక్కర్ బాటిల్స్ కలిగి ఉండను కాబట్టి ఇదంతా ఇప్పుడు విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి మాదిరి దువాడాకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో కేసుకి సంబంధించి కోర్టులో ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. ఫైన్ అండ్ మోర్ ఓవర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి లిక్కర్ బాటిల్స్ ఏవైతే కలిగి ఉన్నారో వాటికి సంబంధించి కూడా విచారణ అయితే జరుగుతుంది. దీని అంతటికి సంబంధించి కూడా ఒకటే బర్త్డే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ సంబంధించి అనుమతి తీసుకోకపోవడం, అలా తీసుకోకపోవడంతోనే ఈ వ్యవహారం అంతా కూడా చోటు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దీనిపైన వివరణ అయితే పోలీసులు అడిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.